సో ఈరోజు టాపిక్ వచ్చేసి సేవ్ ఫార్వర్డ్స్ అండ్ హైలైట్స్ మాస్కింగ్. మన మాస్క్ చెప్పా, బట్ ఆ రోజు ప్రాపర్గా ఆడియో రికార్డ్ అవ్వలేదు, అందుకే వీడియో అప్లోడ్ చేయలేదు. చేసి మళ్ళీ దాన్ని ప్రైవేట్లో పెట్టాల్సి వచ్చింది. సో మాస్కింగ్ మనం ఎక్కడ వాడతామంటే ఏదైనా ఇమేజ్లో లేయర్ కానీ, ఏదైనా షీట్లో లేయర్ కానీ ఇమేజ్ కానీ ఎరేంజ్ చేసేటప్పుడు మాస్కింగ్ ఎక్కువ వాడతారు. ఓకే, లైక్ ఎలాగా అంటే సో ఇక్కడ ఇమేజ్ ఉంది, నేను ఒక చిన్న డిజైన్ చేసి చూపిస్తాను మీకు. సో మన గ్రూప్ గురించి కూడా చెప్పాను మీకు. మాస్కింగ్ రోజు గ్రూప్ ఏంటి, లింక్ ఏంటి అని చెప్పా. వాటి గురించి ఏమైనా ఐడియా ఉంది, డౌట్స్ ఏమైనా ఉన్నాయి వాటిలో? ఏదైనా డౌట్స్ ఉన్నాయా వాటిలో? లేదండి. లింక్ గురించి కానీ గ్రూప్ గురించి కానీ ఏమైనా డౌట్ ఉందంటే ఇప్పుడు క్లారిటీగా చెప్తామని సార్. సో లింక్ ఎందుకు వేస్తాం మనం అంటే, లింక్ లేయర్స్ అని ఉంటుంది ఆప్షన్. మనం మల్టిపుల్ లేయర్స్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్, సో రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లింక్ లేయర్స్ అని వస్తుంది. లేదు అనుకుంటే మీకు ఈ లేయర్ బాక్స్లో కిందకి లింక్ అనేది ఒక బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే మీకు లింక్ లేయర్స్ అవుతాయి. ఈ లింక్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనకి హెయిర్ కటింగ్, షాడో ఇవన్నీ చేసేటప్పుడు సబ్జెక్ట్ బ్యాక్ సైడ్ ఈ లేయర్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ మనం ఇమేజ్లో డిజైన్ చేసేటప్పుడు సబ్జెక్ట్ మనం జరిపినప్పుడు సబ్జెక్ట్ జరుగుతుంది, సో హెయిర్ జరగదు. మళ్ళీ హెయిర్ని మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ చేసినప్పుడు అంత యాక్యురేటీ వస్తుంది రాదు చెప్పలేము అనమాట. అదే మీరు లింక్ చేసుకున్నారనుకోండి, సబ్జెక్ట్కి హెయిర్కి, అంటే ఈ సబ్జెక్ట్ ప్లస్ ఇది హెయిర్ లింక్, ఇవన్నీ ఒక లింక్ లేయర్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఎప్పుడైతే సబ్జెక్ట్ చెప్తారో సబ్జెక్ట్తో పాటు సబ్జెక్ట్కి ఏదైతే లింక్ లేయర్ అయి ఉంటుందో, సో అవి మొత్తం కూడా మనకి ఎటంటే జరిపినప్పుడు యాక్యురేట్ పొజిషన్లో జరుగుతుంది. అర్థమైంది? నెక్స్ట్ గ్రూప్ దేనికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ లేయర్స్ ఇక్కడ 10 లేయర్స్ ఉన్నాయి. సో ప్రతిసారి మనం కింద ఉన్న లేయర్స్ చూడాలంటే జరుపుకోవాలి, స్క్రోల్ చేయాలి. అలా కాకుండా మల్టిపుల్ లేయర్స్ ఉన్నప్పుడు ఒక గ్రూప్, లైటింగ్ ఎఫెక్ట్స్ అనే గ్రూప్ ఉంటుంది, టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనే గ్రూప్ ఉంటుంది. సో ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి మనకి గ్రూప్ ఫ్రమ్ లేయర్స్ అని ఉంటుంది. దీనికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+G ప్రెస్ చేస్తే మనకి ఆ హెయిర్ లేయర్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు కావాలంటే నేమ్ పెట్టుకోవచ్చు, ఒక లేయర్లో కన్వర్ట్ అయిపోయింది, అంటే గ్రూప్లో కన్వర్ట్ అయింది కింద ఉన్న లేయర్స్ అన్నీ కూడా. ఓకే, సో అప్పుడు ఏంటి, ఇక్కడ లేయర్ బాక్స్లో స్పేస్ వస్తుంది మనకి. ఓకే, సో ఇప్పుడు మాస్కింగ్ గురించి చూద్దాం. మాస్కింగ్ ఎక్కడెక్కడ వాడతాం, ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది మనకి. ఓకేనా? సో మాస్కింగ్ ఏంటంటే, నేను ఒక డిజైన్ చేయాలనుకున్నాను, ఫోటో కట్ చేశాను నీట్గా, ప్రాపర్ అలైన్మెంట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకే, దాని తర్వాత మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఇంకొక ఇమేజ్ అమ్మాయిది కావచ్చు, ఇంకా సబ్జెక్ట్ ఇంకా ఏమైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా వేరే వేరే సోర్స్ నుంచి ఇమేజెస్ తీసుకొచ్చి యాడ్ చేస్తాం. సో ఇదే ఇమేజ్ తీసుకొచ్చి చేస్తాం. నేను ఏం చేస్తున్నా, దీన్ని ట్రాక్ చేస్తున్నా. లేదు అనుకుంటే చాలామంది చేసే ఎక్కువ మిస్టేక్స్ ఏంటంటే, లాసర్ టూల్తోనో ఎలిప్స్తోనో సెలెక్ట్ చేస్తారు, ఫెదర్ ఎక్కువ ఇస్తారు, ఒక 250-300 ఫెదర్ ఇస్తారు, Ctrl+C అంటారు, ఇక్కడ Ctrl+V అంటారు. కాపీ పేస్ట్ అంటే ఇలా కూడా చేయొచ్చు, డిజైన్ చేయటం తప్పులేదు. బట్ ఏంటంటే ఇక్కడ మీకు ఎంతవరకు అయితే సెలెక్ట్ చేస్తామో అంతవరకు లేయర్ మాత్రమే వస్తుంది. ఒకవేళ క్లయింట్కి ఇది సాటిస్ఫై కాకపోయినా, లేదు మనకు కొన్ని శారీలో డీటెయిల్ కావాలి, ఆర్నమెంట్లో డీటెయిల్ కావాలంటే మళ్ళీ మనం ఒరిజినల్ ఫోటో దగ్గరికి వచ్చి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఇదే ఇమేజ్ని మనం ఇక్కడంతా ఫినిషింగ్ అంతా చేసేసుకొని మనం ఏ డిజైన్లోకి అయితే దీన్ని స్వాప్ చేయాలనుకుంటున్నామో స్వాప్ చేసిన తర్వాత మీరు ప్రాపర్ అలైన్మెంట్ చేసుకొని, సో ఇప్పుడు మనకి అన్వాంటెడ్ లేయర్ అంటే ఎరేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ మాస్క్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది యాడ్ లేయర్ మాస్క్ అనమాట. ఈ యాడ్ లేయర్ మాస్క్ క్లిక్ చేసి ఇక్కడ మీకు మాస్క్ అనేది ఒకటి అప్లై అవుతుంది, యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, మనం ఎరేజ్ టూల్ తీసుకొని కూడా ఎరేజ్ చేయొచ్చు. ఎరేజ్ టూల్ తీసుకొని మనకు అన్వాంటెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎరేజ్ చేయొచ్చు.
ఈ మాస్క్ వల్ల చాలా యూజ్ ఉంటుంది మనకి ఇన్ ఫ్యూచర్లో మీరు డిజైనింగ్ చేస్తున్నప్పుడు బాగా ప్రాక్టీస్ చేయండి, గుర్తుంచుకోండి ఆప్షన్స్. ఓకే, సో ఇప్పుడు నేను చేశాను. నా నా వరకు నాకు నచ్చింది, క్లయింట్కి కూడా నచ్చింది. కానీ క్లయింట్ ఏమంటాడు, నాకు ఈ జ్యువెలరీ ఆర్నమెంట్స్ కొంచెం ఇదంతా అలానే ఉంచి ఇదంతా కొంచెం హైలైట్ కావాలి అంటాడు. అప్పుడు మనం ఎగ్జాక్ట్గా మనం ఎరేజ్ చేసిన దాన్ని ఆపోజిట్లో ఎరేజ్ చేస్తే వచ్చేస్తుంది. ఆపోజిట్ ఇన్వర్స్లో ఎరేజ్ చేయాలి అంటే మాస్క్ సెలెక్ట్ చేసుకొని ఎరేజ్ టూల్ తీసుకొని ఎక్స్ప్రెస్ చేస్తే ఇన్వర్స్ అవుతుంది అనమాట. ఇక్కడ మార్పులు చూడండి ఎక్స్ప్రెస్ చేస్తే. సో మనకి కావాల్సినంత వరకు జ్యువెలరీ కాబట్టి జ్యువెలరీ వరకు మళ్ళీ రివ్యూలు అవుతుంది. ఓకే, మళ్ళీ మీరు ఎక్స్ప్రెస్ చేసి ఎరేజ్ చేశారనుకో ఎరేజ్ అవుతుంది. ఎక్స్ప్రెస్ చేసి కీబోర్డ్లో ఎక్స్ప్రెస్ చేస్తే రివ్యూలు అవుతుంది, ఇన్వర్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మాస్క్. ఈ మాస్కింగ్ ఎఫెక్ట్ మళ్ళీ మనకు ఎక్కడ ఉపయోగపడుతుంది ఎక్కువ అంటే, మీకు జ్యువెలరీ ఇట్లాంటి అంతా కూడా హైలైట్స్, స్కిన్ క్లాత్ అంతా బ్లాక్ అండ్ వైట్ అయిపోయి జ్యువెలరీ ఒకటి హైలైట్ కావాలనుకున్నప్పుడు మనం ఈ మాస్క్ ఎఫెక్ట్ ఉపయోగపడుతుంది. సో అడ్జస్ట్మెంట్స్లో ఇక్కడ గ్రేడియంట్ మ్యాప్ అని ఉంది కదా, గ్రేడియంట్ మ్యాప్ క్లిక్ చేసి మీకు ఆటోమేటిక్గా గ్రేడియంట్ మ్యాప్ అప్లై అవుతుంది. మనకి ఎంటైర్ షీట్ అప్లై అవుతుంది. మనకు ఓన్లీ సబ్జెక్ట్ వరకే కావాలి కాబట్టి రైట్ క్లిక్ చేసి క్రియేట్ క్లిప్ మాస్క్ అంటే ఆటోమేటిక్గా ఓన్లీ సబ్జెక్ట్ వరకు అప్లై అయిపోయింది. ఇక్కడ చూడండి, దీనికి షార్ట్ కట్ Ctrl-Alt-G. సో ఇక్కడ ఏంటి, నేను మాస్క్లో సెలెక్ట్ చేశాను. ఇది గ్రేడియంట్ మ్యాప్, ఇది మాస్క్లో సెలెక్ట్ చేసి సో ఎరేజ్ టూల్ తీసుకొని నేను రఫ్గా చూపిస్తున్నా, మీరు వర్క్ చేసేటప్పుడు చాలా ప్రాపర్గా డీటెయిల్గా చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ ఆపిడ్ బిల్ కలర్ చేస్తుంది. సో రావట్లేదంటే జస్ట్ ఎక్స్ప్రెస్ చేయండి. అంటే మనకి బ్లాక్ అండ్ వైట్ పైన ఉండాలి, బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. మీకు ఆటోమేటిక్ ఎరేజ్ చేస్తుంది. ఇట్లాంటి వర్క్స్ అప్పుడు మీకు మాస్క్ చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే నాకు ఓన్లీ బ్యాంగిల్సే కావాలి, కొంతమంది ఓన్లీ మెడలో ఉన్న నెక్లెస్ వర్కే కావాలి, ఇవన్నీ అవసరం లేదంటారు. మళ్ళీ మనం ఫస్ట్ కాడ నుంచి ఒరిజినల్ ఫోటో తీసుకొని దానికి బ్లాక్ అండ్ వైట్ అప్లై చేసి చేసేదానికంటే అదే మాస్క్లో ఉందనుకోండి, జస్ట్ ఆ మాస్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎరేజ్ చేసుకుంటే మనకి బ్యాక్ వచ్చేస్తుంది. ఓకేనా, నేను రఫ్గా చూపిస్తున్నాను మీకు. మీరు ఎరేజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్కిన్ పైకి రాకుండా, ఒకవేళ స్కిన్ పైకి వచ్చినా కానీ జస్ట్ ఇన్వర్స్ సెలెక్ట్ చేసుకొని చేసుకోండి. బ్రష్ మీ ఇష్టం, బ్రష్ మీ ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మీకు డీటెయిలింగ్ ఎక్కువ ఉంటాయి, అంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్ క్లోజ్లో తీసినప్పుడు ఏంటంటే డీటెయిలింగ్ ఎక్కువ క్యాప్చర్ అవుతుంది. అప్పుడు మీరు బ్రష్ కూడా స్మూత్ రౌండ్ బ్రష్ కాకుండా కొంచెం హార్డ్ బ్రష్ తీసుకోండి. అంటే రైట్ క్లిక్ చేసినప్పుడు హార్డ్ రౌండ్ బ్రష్ ఉంది కదా, హార్డ్ రౌండ్ బ్రష్ తీసుకోండి. ఇదేంటంటే మీకు హార్డ్గా ఎరేజ్ అవుతుంది. అదే మనం ఇప్పుడు స్మూత్ తీసుకున్నాం కదా, ఇదేంటిది స్మూత్గా ఎరేజ్ అవుతుంది. ఓకేనా, సో ఈ హార్డ్ ఏంటంటే మీకు ఏదన్నా ఆర్నమెంట్స్లో ఇట్లా పూసలు దండలు ఉన్నప్పుడు ఏంటంటే ఇలా రౌండ్ 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 ఉంటాయి కదా, దాంతో మనం జస్ట్ వన్ క్లిక్లో చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎట్లా అంటే నేను హార్డ్ రౌండ్ బ్రష్ తీసుకున్నా, ఇక్కడ గమనించండి మీరు, ఇది రౌండ్ ఉంది, జస్ట్ క్లిక్ చేయండి ఇలా, జస్ట్ వన్ టైం క్లిక్ చేసుకుంటే కూడా చేసుకోవచ్చు. అంటే యాక్యురేట్గా మీకు స్కిన్ పైకి రాకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు కస్టమర్ ఒకవేళ నాకు ఈ ముక్కు పుడక వద్దు, సో నాకు ఇది బొట్టు వద్దు అంటే మనం ఏం చేస్తాం, జస్ట్ ఎక్స్ప్రెస్ చేసి ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. సేమ్ ఎరేజ్ టూల్లో ఉన్నప్పుడు జస్ట్ వన్ టైం క్లిక్ చేశారంటే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేస్తారు. ఇది మాస్క్ అన్నమాట. ఈ మాస్క్ ఇక్కడే కాదండి, టెక్స్ట్లో కూడా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్ డిజైన్ చేస్తున్నారు, ఏదైనా విజిటింగ్ కార్డ్ అట్లాంటి డిజైన్ చేస్తున్నారు, క్రియేటివ్గా చేయాలి. సో క్రియేటివ్గా చేయాలి అనుకున్నప్పుడు ఏదన్నా మనం డిఫరెంట్ లేయర్స్ అట్లాంటివి తీసుకుంటాం కదా, సో అటువంటప్పుడు కూడా మనకి మాస్క్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేను లెటర్ టైప్ చేస్తాను, టైప్ చేసినప్పుడు మీకు ఫాంట్ అనేది ఎరేజ్ అవ్వదు, గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ. ఐడియా ఉందా, ఎప్పుడైనా ఎరేజ్ చేసి చూసారా, ఫాంట్ అనేది ఎరేజ్ అవ్వదు. సో ఫాంట్ ఎరేజ్ అవ్వనప్పుడు ఏం చేస్తాం, మనం మాస్క్ అప్లై చేసుకొని ఎరేజ్ చేస్తాం. ఓకే, సో అది ఎలాగో చూద్దాం ఒకసారి, అదే ఎలా ఉపయోగపడుతుందని కూడా చెప్తాను నేను మీకు ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేర్చుకోవాలని అనుకుంటున్నారా,
ఒక టెక్స్ట్ టైప్ చేసా. సో దీన్ని నేను కొంచెం లోగో లాగా చేసుకుందాం అనుకుంటున్నాను. సో లోగో లాగా చేసుకుందాం అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ మనకి, దీంట్లో లోగో అంటే ఏం తీసుకుంటాం, ఇక్కడ డబల్ ఎస్ఎస్ ఉంది. ఏదన్నా దీంట్లో మీకు ఎస్ఎస్ కానీ ఇంకా ఏమైనా తీసుకోవాలనుకున్నప్పుడు నేను ఒక ఎస్ టైప్ చేసుకున్నాం. కొంచెం యూనిక్గా డిజైన్ చేసుకుందాం అనుకున్నాను. సో నాకు ఈ మిడిల్లో ఎరేజ్ అవ్వాలి. అదే మనం డైరెక్ట్ ఎరేజ్ టూల్ తీసుకొని చేసి ఎరేజ్ టూల్ అవ్వదు. అప్పుడు మనకి మాస్క్ వేసుకుంటాం. మాస్క్ వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఎరేజ్ అవుతుంది అనమాట. ఓకేనా? మీరు ఇట్లా లోగోస్ ఇట్లాంటివన్నీ కూడా అరేంజ్ అంటే టెక్స్ట్ అరేంజ్ చేసుకోవడానికి డిఫరెంట్ ఏదన్నా లేయర్స్ కానీ వెక్టార్స్ కానీ మనం యాడ్ చేసుకున్నప్పుడు అరేంజ్ చేయాలి అంటే మాస్క్ ఉపయోగపడుతుంది. చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. దీంట్లో మీరు ఇంకా క్రియేటివ్గా చాలా క్రియేటివ్ వర్క్ చేసుకోవచ్చు. టెక్స్ట్లో కూడా మాస్క్ అప్లై చేసుకుంటాం. ఓకేనా? సో నేను కింద రిఫ్లెక్ట్ అవుట్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ జీ అని డూప్లికేట్ చేసా, ఫ్లిప్ వర్టికల్ కంట్రోల్ టీ అని నాకు కింద ఎరేజ్ అవ్వాలి. సో మనం ఎరేజ్ టూల్ తీసుకొని చేస్తే అవ్వదు అనమాట. ఎట్లా గుర్తుంచుకోండి. అప్పుడు ఏం చేయాలి మనం, జస్ట్ మాస్క్ అప్లై చేసుకొని అయితే ఎరేజ్ టూల్తో చేయండి, లేదంటే గ్రేడియంట్ మ్యాప్ తీసుకొని బేసిక్ కలర్స్ బ్లాక్ అండ్ వైట్ పెట్టుకొని గ్రేడియంట్ మ్యాప్ ఉంది కదా, జస్ట్ మీరు ఎక్కడి నుంచి ఎరేజ్ కావాలి అక్కడి నుంచి జస్ట్ స్వాప్ చేయండి. ఓకేనా? ఇది ఒక ఆప్షన్. మాస్క్ మాస్క్ మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది ఎక్కువ. ఒక్కొక్క లెటర్ కూడా చేయొచ్చు మీరు. ఒక్కొక్క లెటర్ కూడా మీరు హ్యాపీగా డిఫరెంట్ మీ ఆలోచన లేదు, మీరు ఎట్లయినా చేసుకోవచ్చు. మాస్క్ మీద అర్థమైందంటే మీరు ఎలాగైనా వర్క్ చేయండి. ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ని బట్టి కూడా మన డిజైన్ తేడా ఉంటుందండి. మనకి ఫాంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇట్లా మీరు ఏదైనా చేసుకోవచ్చు మాస్కింగ్తో. ఇది ఒకటి బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత. ఓకే, నెక్స్ట్ డిజైన్ చేసిన తర్వాత బేసిక్గా మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు ఒకసారి, మనం వాడేది క్రాక్ వర్షన్ కాబట్టి ఎప్పుడైనా షట్ డౌన్ అవ్వచ్చు, రీస్టార్ట్ అవ్వచ్చు ఫోటోషాప్ అనేది. ఓకే, ఎప్పటికప్పుడు సేవ్ చేస్తున్నాం. కంట్రోల్ ఎస్ అంటే సేవ్ అవుతుంది. బేసిక్గా ఫోటోషాప్ ఏం చేస్తుంది అంటే పిఎస్డి ఫార్మాట్లో సేవ్ చేస్తుంది. ఓకేనా? పిఎస్డి ఫార్మాట్లో సేవ్ చేస్తుంది ఫోటోషాప్. సో మనం ఎప్పుడైతే డిజైన్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మనం జేపీఈజీ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. సో పిఎస్డి అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్ అనమాట. ఓకేనా? సో లాస్ట్లో మనం ఎప్పుడైతే ప్రింటింగ్ ఇస్తామో, మనం ప్రింటింగ్ ఇవ్వాలి అనుకుంటా అంటే డిజైన్ అంతా ఫైనల్ అయిపోయిందో అప్పుడు మనకి జేపీఈజీ ఫార్మాట్లో సేవ్ చేయాలి. జాయింట్ ఫోటోషాపిక్ ఎక్స్పర్ట్ గ్రూప్స్ అనమాట ఇది. అంటే దాంట్లో ఉన్న లేయర్స్ అన్ని కూడా సింగిల్ ఇమేజ్లో కన్వర్ట్ చేసి సేవ్ చేస్తుంది. జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్, జేపీఈజీ అంటే. ఓకే, సో మనం ఇదే ఇమేజ్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే వీడియో ఎడిటింగ్ ఫ్రేమ్వేర్ కానీ మనం వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేయాలి. రాసుకుంటున్నారు ఎవరన్నా? పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేయాలి. ఓకేనా? పిఎన్జీ ఫార్మాట్ అయితే మనకి ఈజీగా వీడియో ఎడిటింగ్కి మనకి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట పిఎన్జీ ఫార్మాట్ అనేది. ఓకేనా? పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్ పిఎన్జీ అంటే. ఇదే ఇమేజ్ని మనం ఫ్లెక్సీ డిజైన్ చేయడానికి పంపించాం అనుకోండి. ఇప్పుడంటే ఆల్మోస్ట్ అందరూ జేపీఈజీ ఫార్మాట్లో పంపిస్తున్నారు. జేపీఈజీలో పంపించద్దు, ఫ్లెక్సీ పంపించడం ఎప్పుడైనా కానీ టిక్ ఫార్మాట్లో పంపించుకోవాలి. ఓకే, మీరు ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఫ్లెక్సీ డిజైన్ చేసినప్పుడు టిక్ ఫార్మాట్లో చేయండి.
ఫైనల్లీ టిఫ్ పంపించండి. ఓకేనా? ఇది ఫైల్ ఫార్మాట్స్. పిఎన్జి ఫార్మాట్ వల్ల వీడియో ఎడిటింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఒక టెక్స్ట్ టైప్ చేసాం అనుకోండి. నేను ఇక్కడ విజయ్ అని టైప్ చేసా. ఈ ఫైల్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ మన ప్రీమియర్లో కూడా డ్రాగ్ చేసినప్పుడు ఒక లెటర్ మిస్టేక్ అయింది. ఇక్కడ విఐజే దగ్గర ఏదో మిస్టేక్ చేశారు. ప్రీమియర్ ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫోటోషాప్లోనే ఈ ఫైల్ని మనం కరెక్షన్ చేసి కంట్రోల్ చేస్తున్నామంటే మనకి ఆటోమేటిక్గా ప్రీమియర్లో కూడా చేంజ్ అవుతుంది. ఇది పిఎన్జి ఫార్మాట్లో పంపించినప్పుడు, జేపీఈజీలో కానీ వాటిలో పంపించినప్పుడు అవ్వదు. పిఎన్జి ఫార్మాట్లో కానీ టిఫ్ ఫార్మాట్లో కానీ ఇస్తే మనకి ఫోటోషాప్లో ఎడిట్ చేసిన అంటే టెక్స్ట్ అట్లాంటిది వీడియో ఎడిటింగ్లో ఇంపోర్ట్ చేసినప్పుడు అడోబ్ ప్రీమియర్లో కూడా చేంజ్ అవుతుంది. ఇవి ఫైల్ ఫార్మాట్స్ బేసిక్గా. ఓకే, అదేవిధంగా మీకు హైలైట్స్ గురించి కూడా నేను చెప్పా. మాస్కింగ్ అయిపోయింది. నెక్స్ట్ హైలైట్స్ అంటే బేసిక్గా వెడ్డింగ్లో ఉండే హైలైట్స్ అన్ని మీకు తెలుసు. మీకు ఆల్మోస్ట్ వెడ్డింగ్ గురించి ఐడియా ఉంది కాబట్టి, వెడ్డింగ్లో అయితేనేమో కాళ్ళు కడిగేది, కన్యాదానం, జీలకర్ర బెల్లం, తాళి కట్టేది, తలంబ్రాలు, సప్తపది, సో అరుంధతి, ఇట్లాంటివన్నీ కూడా హైలైట్స్ చేస్తాము. అంటే కొంచెం కట్ చేసి చేసుకోవటం కానీ, కొంచెం హైలైట్స్ అంటే కలర్ గ్రేడింగ్లో పెద్ద షీట్లు చేసుకోవడం కానీ, కొంచెం ఫ్యాంటసీ కలర్స్ యాడ్ చేసుకోవడం కానీ చేస్తాము. ఓకే, ఎంగేజ్మెంట్లో అయితేనేమో దండలు మార్చుకునేది, రింగ్స్ మార్చుకునేది, నెక్స్ట్ కేక్ కటింగ్, ఇవి చేస్తాము. సో సేమ్ శారీ ఫంక్షన్లో కూడా రిసెప్షన్, శారీ ఫంక్షన్ ఇవన్నీ ఒకటే ఫార్మాట్ ఉంటాయి. ఓకే, సో వీటిలో ఇంకా డౌట్స్ ఉన్నాయా మీకు ఇంతవరకు జరిగిన క్లాసుల్లో? సో ఆల్మోస్ట్ ఈ రోజుతో ఫోటోషాప్ అయిపోయింది మీకు. సో రేపు ఎవోటో గురించి చెప్తా, ఎవోటో ఏఐ గురించి. నెక్స్ట్ మీకు ఇంకా న్యూరల్ ఫిల్టర్స్, జనరేటివ్ ఫీల్ గురించి కూడా ఉంటుంది. అది అడ్వాన్స్ వర్షన్లో తీసుకుంటా 2026లో కానీ 27లో కానీ. అది ఆఫ్టర్ 2-3 days తర్వాత తీసుకుంటా. ఈలోపు మీరు ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ. సో ఇంతవరకు ఇప్పటివరకు 20-25 క్లాస్ జరిగినాయి కానీ ఎవరు ప్రాపర్గా ప్రాక్టీస్ అనేది పంపించలేదు. మీరు చేస్తున్నారా లేదా అనేది మీకే తెలియాలి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తే నేనేమన్నా మీకు చెప్పగలుగుతాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే బేసిక్గా డిజైనింగ్ గురించి కానీ, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, క్లియర్ చేస్తాను. సో ఎవోటో గురించి రేపు చెప్దాం అనుకున్నా. ఇప్పుడు టైం ఉంది, మీరు ఫ్రీగా ఉన్నారు అంటే ఎవోటో గురించి కూడా చెప్తా. అసలు ఎవోటో ఎక్కడ వాడతారు దీనికి అనేది. బ్రదర్ అదే ఫేస్ రీటచ్ వరకు చెప్తాను కదా సార్. చెప్తా, అది ఎవోటో చెప్తా. అది ఫోటోషాప్లో కూడా చెప్తామండి. ఇప్పుడు చెప్తా. ఇంకా ఫోటో రీటచ్ కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? మాధవి గారు, శౌర్య. లేదు సార్, డౌట్స్ ఉన్నాయి. ఓకే, సో స్కిన్ రీటచ్ అనేది బేసిక్గా మనం 2 or 3 layers తీసుకొని చేస్తాం. ఒక సింగిల్ లేయర్ పైన స్కిన్ రీటచ్ అనేది జరగదు. ఆ 2-3 layers ఏంటని చెప్తాను నేను ఇప్పుడు. బేసిక్గా మనం ఏంటంటే డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇమేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పింపుల్స్ అని రిమూవ్ చేసుకోవాలి. ఒకప్పుడు ఏంటంటే మనకి, ఇప్పుడు కూడా వాడుతున్నాం, పోర్ట్రేచర్, స్కిన్ ఫైనర్, మ్యాజిక్ ప్రో అని ప్లగ్గిన్స్ ఉండేవి. వాటి ప్లేస్లోనే అవన్నీ థర్డ్ పార్టీ ప్లగ్గిన్స్, మనకి డైరెక్ట్ ఫోటోషాప్ ప్లగ్గిన్స్ కావు. మనం కెమెరా రా ఫిల్టర్లో బేసిక్ కరెక్షన్లో, సో మీరు ఇక్కడ ఏంటి బేసిక్ కరెక్షన్లో ఆటో చేసా, ఎక్స్పోజర్, టెంపరేచర్ లైక్ ఫోటో కెల్విన్ అడ్జస్ట్ చేసా, వైట్స్, నెక్స్ట్ టెక్స్చర్ తగ్గించాను. టెక్స్చర్ తగ్గిస్తే ఆల్మోస్ట్ మీకు స్కిన్ అనేది స్మూత్ అవుతుంది. అంటే ప్రాపర్గా ఇది మేకప్ అంతా బాగలేదు మీకు, అందుకే అట్లా అనిపిస్తుంది. ఓకే, సో టెక్స్చర్ తగ్గించాక మీరు ఎక్స్క్లూజివ్ ఇంకొక లేయర్ తీసుకోండి. Ctrl+J అంటే డూప్లికేట్ అవుతుంది. డూప్లికేట్ అయిన తర్వాత 2 times చేయండి. Ctrl+J అని 2 times చేయండి. ఒక లేయర్ అంటే కింద ఉన్న మెయిన్ సబ్జెక్ట్ లేయర్ కాకుండా మిడిల్లో ఉన్న లేయర్కి ఫిల్టర్స్లో ఇమేజ్ నాయిస్ పోర్ట్రేచర్ అని ప్లగ్గిన్ ఉంటుంది. ఇది నార్మల్లో కానీ మీడియంలో కానీ అప్లై చేయండి. అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే స్కిన్ అంతా స్మూత్ అవుతుంది, ఎంటైర్ స్కిన్ అంతా స్మూత్ అయింది. నార్మల్ పెట్టాను నేను. సో నార్మల్లో కూడా ఆల్మోస్ట్ కొంతవరకు స్మూత్ అయింది.
ఓకే. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఐస్ ఐబ్రోస్ అన్నీ అప్లై అయిపోయింది ఇక్కడ. ఓకే, ఐస్ అంతా ఐబ్రోస్ అంతా అయిపోయింది. ఇక్కడ సేమ్ నేను ఇందా చెప్పా కదా, మాస్క్ అప్లై చేయండి. ఓకే, ఇన్వర్స్ సెలెక్షన్, కంట్రోల్ ఐ అంటే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. ఎరేజ్ టూల్ తీసుకొని మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఎరేజ్ చేసేయండి. అంటే మనకి మీకు ఎక్కడెక్కడ రివ్యూలు కావాలో అక్కడ ఎరేజ్ చేసేయండి. ఇదంతా ఎరేజ్ చేసేయండి. బుగ్గల పైన లిప్స్ వదిలేసేయండి, డీటెయిల్గా ఉండాలి మనకి. ఇదంతా ఎరేజ్ చేసేసేయండి. సో జాలైన్ దగ్గర ఈ ఆర్నమెంట్స్ ఇవన్నీ అలానే ఉండాలి. ఓకే, ఇది 2-3 టైప్స్ చేయొచ్చు అండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నాకు ఇదే అలవాటు, ఇది చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇది కాకుండా కూడా నేను వేరే టైప్స్ ఉంటే అది కూడా నేను ఒకసారి లింక్స్ పంపిస్తాను మీకు. సో ఇక్కడ ఏం జరిగింది, మీకు మనకి ఇందాక స్కిన్ ఫైనర్ మొత్తం అప్లై అయిపోయింది. నేను మాస్క్ వేసి మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడ వరకు అప్లై చేస్తాను. మీకు తేడా కనిపిస్తుంది కదా, బిఫోర్ ఆఫ్టర్. సో పైన ఉన్న ఒరిజినల్ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని మనం ఫిల్టర్స్లో అదర్స్లో హైపాస్ అని ఉంటుంది. సో హైపాస్ ఏంటంటే మీకు స్కిన్ డీటెయిల్స్ అనేవి ఎన్హాన్స్ చేస్తారు. నేను కొంచెం ఒక 2.54 అంత పెట్టా, 2.2 ఈ ఇమేజ్కి సరిపోయింది. ఓకే ప్రెస్ చేసా, నార్మల్ ప్లేస్లో మీ సాఫ్ట్ లైట్ అప్లై చేశాను. అంటే ఇందాక ఇమేజ్ ఎక్కడెక్కడైతే స్మూత్ అయిందో మీకు దాంట్లో హెయిర్లో కానీ అన్నింటిలో కానీ షార్ప్ అవుతుంది అన్నమాట ఇమేజ్ అనేది. ఓకే, సో ఇది కావాలంటే మీ ఇమేజ్కి తగ్గట్టు మీ క్వాలిటీకి తగ్గట్టు కూడా మీరు ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. అగైన్ మీకు ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉందంటే మళ్ళీ దీనికి మాస్క్ వేసుకొని కంట్రోల్ ఐ ప్రెస్ చేస్తే ఇన్వర్స్ అవుతుంది. మనకి ఎక్కడెక్కడైతే అప్లై కావాలనుకుంటామో షార్ప్నెస్ అంతవరకు నేను మాస్క్ మళ్ళీ అరేంజ్ చేస్తున్నాను. నాకు ఎంటైర్ స్కిన్లో కావాలి, ఆర్నమెంట్స్లో కావాలి, హెయిర్లో కావాలి డీటెయిల్స్. సో అందుకు నేను ఎక్కడెక్కడ కావాలనుకుంటున్నాను అక్కడంతా కూడా అరేంజ్ చేస్తున్నాను. మీకు ఆటోమేటిక్గా షార్ప్ పెన్ ఉంటుంది అనమాట ఇమేజ్. బిఫోర్ ఆఫ్టర్ లైట్గా షార్ప్ పెన్ వస్తుంది. ఓకే, మీరు ఇది ఒక 100% పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. మీకు దీంట్లో సరిపోలేదు అనుకుంటే హైపాస్, మనం మళ్ళీ హైపాస్లోకి వెళ్ళి కూడా హైపాస్ పెంచుకోవచ్చు, ఆటోమేటిక్ కొంతవరకు పెంచుకోవచ్చు డీటెయిల్స్ అనేది. మీకు సారీలో అర్థమవుతుందా, బిఫోర్ ఆఫ్టర్. ఇది స్మూత్ ఉంది, ఇక్కడ డీటెయిలింగ్ వచ్చింది. ఓకే, ఇట్లా రీటచ్ వర్క్స్ అన్ని కూడా చేస్తారు. ఇంకొక విధంగా కూడా చేయొచ్చు, అప్లై ఇమేజ్ అని. అప్లై ఇమేజ్ కూడా చెప్తా తర్వాత, మీకు లింక్ షేర్ చేస్తా. అది ఇదే ఆప్షన్స్ న్యూరల్ ఫిల్టర్స్ అని చెప్పేసి అడ్వాన్స్ వర్షన్ ఉన్నాయి, అక్కడ మీకు ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక 2-3 డేస్ తర్వాత. నెక్స్ట్ దీంట్లో మీకు పీడిఎఫ్ ఫార్మాట్, అంటే ఒక ఆల్బమ్ డిజైన్ అంతా అయిపోయిన తర్వాత పీడిఎఫ్ కన్వర్షన్ గురించి చెప్పానా, నాకైతే గుర్తులేదు చెప్పినట్టు. మీకు ఏమైనా ఐడియా ఉందా, అంటే ఒక ఆల్బమ్ డిజైన్ అంతా అయిపోయిన తర్వాత పీడిఎఫ్ ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పేసి? లేదు సార్, చెప్పండి. ఓకే, సో ఇది ఎలాగంటే మనం బేసిక్గా పీడిఎఫ్ కన్వర్షన్ అండ్ కాంటాక్ట్ షీట్స్ 2 ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. ఇది ఎలాగంటే మనకు ఉపయోగపడేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్బమ్ మొత్తం డిజైన్ చేశా, ఒక 30 షీట్స్ 20 షీట్స్ డిజైన్ చేసిన, 20 షీట్స్ క్లయింట్కి పంపించాలి. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే జస్ట్ వాట్సాప్లోనో మెయిల్లోనో పంపించుకునేవాళ్ళు. ముందు ఏంటి, కస్టమర్ వచ్చి చూసుకునేది ఏదో ఉండేదన్నమాట ఆప్షన్. సో ఈ పీడిఎఫ్ ఫార్మాట్ ఎప్పుడైతే వచ్చిందో, పీడిఎఫ్ కన్వర్షన్ సిసి వర్షన్లో CS4 నుంచి డెవలప్ చేశారు ఇది. సో దీంట్లో ఏంటంటే మనం ఒక ఆల్బమ్ డిజైన్ చేసిన తర్వాత ఒక 30 షీట్స్ 20 షీట్స్ అన్నీ కూడా ఇలా పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి పంపిస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ మీరు ఫేస్ చేసే ఉంటుంది మీరు ఎక్కడ ఒకటి పీడిఎఫ్స్ అనేది. సో ఈ పీడిఎఫ్ ఫార్మాట్ ఎలా కన్వర్ట్ చేయాలంటే, ఫోటోషాప్లో ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫైల్లో ఆటోమేటెడ్లో పీడిఎఫ్ ప్రజెంటేషన్ ఉంటుంది. పీడిఎఫ్ ప్రజెంటేషన్ క్లిక్ చేసిన వెంటనే మీకు పీడిఎఫ్ ప్రజెంటేషన్ వస్తుంది. బ్రౌజ్లోకి వెళ్ళండి, మీరు ఎక్కడైతే డిజైన్ చేసి పెట్టుకుంటారో ఆ షీట్స్ జేపీజీ కావాలా, జేపీజీ చేయండి. పిఎస్డీలు అంటే టైం ఎక్కువ పడుతుంది. జేపీజీ అన్ని సెలెక్ట్ చేసుకోండి, అన్నీ ఇక్కడ మీకు యాడ్ అవుతాయి ఫైల్స్. ఓకేనా, దీంట్లో కూడా ఏం చేంజెస్ ఏం చేయమాకండి, జస్ట్ సేవ్ చేయండి. సేవ్ కొట్టినప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే మీకు టైటిల్ అడుగుతుంది, మీరు ఏ టైటిల్ కావాలి ఏంటి అనేది. టైటిల్ పెట్టుకోండి, సేవ్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సో సేవ్ అడోబ్ పీడిఎఫ్ అని వచ్చింది చూసారు కదా. ఇక్కడ మీరు ఏం చేంజెస్ అంటే, మీకు ఒరిజినల్ క్వాలిటీ పంపించాలి అంటే హై క్వాలిటీ ప్రింట్ అని పెట్టండి. లేదు కస్టమర్కి మనం లో క్వాలిటీ కావాలంటే లో క్వాలిటీ అంటే స్మాల్ సైజ్ అని పెట్టండి. ఓకేనా, సో మిగతా అన్ని మీరు ఏం చేంజ్ చేయమాకండి. ఇది కంప్రెస్ ఫైల్ ఉంటుంది, అవుట్పుట్ క్వాలిటీ ఉంటుంది, సెక్యూరిటీ అంటే మీరు పెట్టే పీడిఎఫ్కి ఏమన్నా పాస్వర్డ్ పెట్టాలి అట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకు అంత అవసరం లేదు. సో జనరల్లో ఉంచి హై క్వాలిటీ కావాలా లో క్వాలిటీ కావాలా సెలెక్ట్ చేసుకొని
జస్ట్ సేవ్ అని ప్రెస్ చేయండి. మీకు ఆటోమేటిక్గా 1 or 2 మినిట్స్లో మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ స్పీడ్ని బట్టి జస్ట్ బిలో 1 మినిట్లో అవ్వచ్చు, 1 మినిట్ వరకు కూడా అవ్వచ్చు. ఓకేనా? సో అన్నీ ఆటోమేటిక్గా ఫోటోషాప్ ఓపెన్ చేసి అది పీడిఎఫ్లో సేవ్ చేస్తాం అనమాట. ఇది పీడిఎఫ్ ఫార్మాట్. దాని తర్వాత మీకు కాంటాక్ట్ షీట్స్ అని ఉంటుంది ఒక ఆప్షన్. సేమ్ ఫైల్లో ఆటోమేటెడ్లో పీడిఎఫ్ ప్రజెంటేషన్ కిందనే మీకు కాంటాక్ట్ షీట్స్ అని ఉంటుంది. ఆ కాంటాక్ట్ షీట్స్ ఏంటంటే ఒక 12/8 కానీ 12/18 సైజులో మనకి మ్యాక్సిన్ లాగా అంటే చిన్న చిన్న సైజు, ఒక దాంట్లో 4 ఫొటోస్, ఒక దాంట్లో 10 ఫొటోస్ ఎలా కావాలో అలా ఆటోమేటిక్గా ఫోటోషాప్ అలైన్మెంట్ చేస్తుంది మనకి. ఓకే, సో ఇది పీడిఎఫ్ ప్రజెంటేషన్. ఇవన్నీ పీడిఎఫ్ కన్వర్ట్ అయిపోయింది ఇప్పుడు మనకి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశాను, దీన్ని డాక్యుమెంట్లో సేవ్ చేశాను అనమాట. డాక్యుమెంట్లో సేవ్ చేసా. ఓకే, ఇక్కడ చూసారు కదా, మీకు ఇది ఆటోమేటిక్గా పీడిఎఫ్లోకి వచ్చేసింది. నెక్స్ట్ మీరు ఈ పీడిఎఫ్ని కస్టమర్కి ఎలా పంపించుకోవాలి ఏంటనేది కూడా ఐడియా ఉందా లేదా మీకు? చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇదే చేస్తారు. అలా కాకుండా మీరు ఫోటోషాప్లో వాట్సాప్ లాగిన్ అయితే డాక్యుమెంట్ అని ఉంటుంది కదా, డాక్యుమెంట్లో పంపించుకోండి. డైరెక్ట్ డాక్యుమెంట్ చూపిస్తుంది. జస్ట్ సేవ్ ఓకే కొట్టేసి ఓకే అవుతుంది. ఓకేనా? మీకు లోడ్ అవుతుంది అంటే నీకు కొంచెం హై క్వాలిటీలో పెట్టానా, లో క్వాలిటీలో పెట్టా, అవుతుంది. నెక్స్ట్, సో ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే కాంటాక్ట్ షీట్స్ కూడా మీకు ఉపయోగపడతాయి. ఇమేజ్లో ఆటోమేటిక్గా కాంటాక్ట్ షీట్స్ అని ఉంటుంది. ఈ కాంటాక్ట్ షీట్స్ దేనికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఫొటోస్ ఉన్నాయి. ఆ 100 ఫొటోస్ని మనం ఒక 1399 సైజ్ ఉంది ఇక్కడ, దాంట్లో ఒక్కొక్క దాంట్లో 20 ఫొటోస్లో ఒక 5 షీట్లలో డిజైన్గా అంటే జస్ట్ పెట్టాలి అనుకుంటే మనం ఇక్కడ చూడండి కాంటాక్ట్ షీట్స్ ఓపెన్ అయింది కదా, చూస్ ఫైల్ అంటే మీరు ఎక్కడి నుంచి ఫోల్డర్ ఏ ఫొటోస్ పెట్టాలో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేస్తాను. బేసిక్గా ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసాను. సో ఇక్కడ మనకి సైజ్ అడుగుతుంది, అంటే మనకి ఏ సైజులో కావాలి, 1319 సైజు పెట్టాను నేను. మనకి కాలమ్స్ అడుగుతుంది, ఎన్ని రోల్స్ కావాలి అని. నేను ఒక్కొక్క దాంట్లో 20 అని పెట్టాను, అంటే ఒక పేజ్లో 20 ఫొటోస్ 25 ఫొటోస్ ఏదో 25 కదా. సో ఇక్కడ అన్ని చేసి జస్ట్ ఓకే కొట్టా. ఒక 1319 షీట్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. దాంట్లో ఒక్కొక్క దాంట్లో 20 ఫొటోస్ యాడ్ అవుతాయి. ఇది కాంటాక్ట్ షీట్స్ అంటారు. కొన్ని రోజులకు, నేను కొన్ని సంవత్సరాల క్రితం స్టార్టింగ్లో చేసేటప్పుడు ఏంటంటే, ఈ పెళ్లి డిజిటల్ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు D70 D40X కెమెరాలు రన్ అయ్యేది అప్పట్లో, నికాన్ వాళ్ళే కెనాన్ వాళ్ళే. అప్పుడు ఏంటంటే అందరి ఇళ్లలో సిస్టమ్స్ ఉండేవి కావు, అంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉండేవి కావు. సో మనం 8 పేజీలలో ఇట్లా ఒక్కొక్క దాంట్లో 20 ఫొటోస్ 30 ఫొటోస్ ప్రింట్ వేయించుకునండి కస్టమర్తో పెళ్లితో టిక్ పెట్టించేవాళ్ళం. అంటే మీకు ఏ ఫోటో కావాలి, ఏ ఫోటో వద్దు చూడండి అని చెప్పేసి కాంటాక్ట్ షీట్స్ అట్లా. ఇప్పుడు మనకి మామూలుగా ఏదైనా డెమోస్కి వాటికి వీటికి మీకు ఉపయోగపడుతుంది అన్నమాట, ప్రింట్ చేసుకోవడానికి ఇట్లా. సో ఆల్రెడీ ఒక షీట్ అయిపోయింది, జస్ట్ మీకు ఐడియా గురించి చూపిస్తుంది. ఏంటి మొత్తం కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ గమనించండి 20 ఫొటోస్ వచ్చాయి ఇక్కడ. 1 2 3 4 5 1 2 3 4 5. అంటే నేను ఇక్కడ కాంటాక్ట్ షీట్లో ఇక్కడ నేను 5/5 పెట్టా, అదే 6/5 పెట్టచ్చు, 5/6 పెట్టచ్చు. ఇది సెట్ చేసుకునే దాన్ని బట్టి మనం ఇక్కడ సైజ్ సెట్ చేసేదాన్ని బట్టి మనకి ఇక్కడ ఇమేజెస్ అని వచ్చేస్తాయి. క్వాలిటీ ఏం కంప్రెస్ అవ్వవు, ఒరిజినల్ క్వాలిటీలోనే వచ్చేస్తాయి అనమాట అన్నీ కూడా మనకి. ఓకేనా? సో ఇది కాంటాక్ట్ షీట్స్. నేను మీకు డే 1లో చెప్పానా, నేను వర్క్ చేసింది నా దగ్గర రమేష్ వర్మ అని చెప్పేసి, నేను దగ్గర వర్క్ చేశాను. తెలుసా ఆయన ఎవరికైనా, మీకు చూసారు ఎప్పుడైనా? సో ఆయన వీరా సినిమా డైరెక్టర్, మన రాక్షసుడు సినిమా వచ్చింది కదా, ఆయన డైరెక్టర్ రమేష్ వర్మ.
సో ఇదండి క్లాస్. సో ఆల్మోస్ట్ ఫోటోషాప్ అయిపోయింది మీకు. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు ఏదైనా డిజైన్ చూసినా బయట ఇంటర్నెట్లో ఏమన్నా డిజైన్స్ చూసినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు పర్సనల్గా కాల్ చేయొచ్చు. దాన్ని మీకు రీక్రియేట్ ఎలా చేయాలి ఏంటి దాంట్లో ఏమేమి వాడే ఎలిమెంట్స్ అని చెప్తాను, నో ప్రాబ్లం. ఓకే, రేపు ఎవోటో గురించి డిస్కస్ చేద్దాం. ఎవోటో గురించి ప్రాపర్గా ఎలాగా ఏంటి అనేది. ఎవోటో అనేది పెయిడ్ సాఫ్ట్వేర్, ఏఐ సాఫ్ట్వేర్. మీకు రీటచ్ వర్క్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఎల్లుండి డేట్ అంటే 20th రోజు ఫండీ డిజైనర్ గురించి చెప్తాం. ఫండీ డిజైనర్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది డిస్ట్రిక్ట్లలో. మీకు వన్ మినిట్లో ఒక 30 to 20 షీట్స్ ఆటోమేటిక్గా డిజైన్ చేసుకోవచ్చు సింపుల్గా. సో పెయిడ్ వర్షన్ అది కూడా, నాట్ ఏ ఫ్రీ. ఓకే, సో ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి.